సో హాయ్ అండి. నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడూ తెస్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి. వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 700 145 6759. ఇది ఒక్కటి మా నెంబరు. ఈ ఒక్కటి సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే. మిగతా ఎవరు ఫేక్ నెంబర్లు చాలా ఉన్నాయి. స్కామ్స్ అవుతున్నాయి. జాగ్రత్త వాటి నుంచి. ఓకేనా. నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది చూద్దాం. దానికన్నా ముందు మేజర్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి. నేను అన్నీ చూపిస్తాను. ఈ ఫెబ్ 12th వరకు, ఫెబ్ 12, 13th వరకు మీరు ట్రేడింగ్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఫెబ్ 12, 13 వరకు అసలు ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు, కష్టంగా అంటే మీకు ట్రేడింగ్ ప్రెసెంట్ లాస్ అయిపోతున్న భయం ఉన్న వాళ్ళు దయచేసి ట్రేడింగ్ చేయొద్దు. ఎందుకో చెప్తాను వినండి. 12, 13 ఫెబ్ వరకు నేను రిక్వెస్ట్ చేస్తాను, మీ క్యాపిటల్ మొత్తం వైపౌట్ అయిపోద్ది. ఓకే. జాగ్రత్త. ఎందుకో చూపిస్తాను కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, మేజర్ ఈవెంట్స్ కన్నా ముందు ఫెబ్ ఎఫ్ఐడిఐ డేటా చూస్తే, ఎఫ్ఐఎస్ లో ఏం చేస్తున్నారు, వాళ్ళు సెల్లింగే చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు సెల్లింగే చేస్తున్నారు. జాన్ మంత్ మొత్తం సెల్లింగే జరుగుతుంది. ఇప్పటికీ సెల్లింగ్ అవుతుంది. సో మార్కెట్ లో ఏమైనా బుల్లిష్ మూమెంటం వచ్చిందంటే లేదు, సెల్లింగే జరుగుతుంది. ఓకే, పక్కన పెడదాం. ఎఫ్ఐడిఐ డేటా ఇప్పుడు మార్కెట్ క్యాలెండర్ లోకి వచ్చా. జాన్ మంత్ బడ్జెట్ కి ఎన్ని రోజులు ఉందండి? బడ్జెట్ అనేది ఫెబ్ 1 కి. బడ్జెట్ ఫెబ్ 1 అనమాట. సో ఈరోజు ట్యూస్డే. ఓకే. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజులు ఉంది ఇక్కడ. బాగా వినండి. 3 days ఉంది. జాన్ లో ఇంకా 3 days ఉంది. వెంటనే 4th కి మనకి బడ్జెట్ డే. ఇగో ఫెబ్ 1 కి మనకి బడ్జెట్ డే సాటర్డే వస్తుంది. ఓకే. ఆ రోజు సాటర్డే మార్కెట్ ఓపెన్ అవుతుంది. బడ్జెట్ డే రోజు ఓపెన్ అవుతుంది. మార్కెట్ బిహేవింగ్ దాన్ని బట్టి చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ అయితే మాత్రం మండే తెలుస్తుంది దాని ఇంపాక్ట్. బట్ ఆల్మోస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తెలుస్తుంది అది ఏంటనేది. ఇక్కడ మనకి 3 days ఉంది. బడ్జెట్ కి కావాల్సిన వాలిటిలిటీ ఆల్రెడీ ఈ రోజు మార్కెట్ లో మీకు కనబడి ఉంటుంది. నిన్న కూడా నేను చెప్పాను, జాగ్రత్త. సో ఇప్పుడు పాయింట్, మనకి వరుసగా ఈవెంట్లు ఉన్నాయి. ఎలా అంటే ఒకసారి ఎకనామిక్ క్యాలెండర్ లోకి రండి. ఫస్ట్ థింగ్, ఈ మంత్ లో జాన్ 30కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. యుఎస్ది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఇది హై అంటే ఇది ఇంపార్టెంట్. సో ఈ మంత్ జాన్ 30కి అంటే రేపు కాకుండా ఎల్లుండి థర్స్డే రోజు ఎక్స్పైరీ రోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు. సో ఈ ఇంట్రెస్ట్ ఫెడ్ యుఎస్ లో ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిపెండ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. దాని తర్వాత ఫెబ్ 1 కి యూనియన్ బడ్జెట్, మన బడ్జెట్. ఓకే. దాని తర్వాత ఫెబ్ 7th కి ఆర్బీఐ ఇంట్రెస్ట్, మన ఇండియాలో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేటు. ఈ 3 మేజర్ ఈవెంట్లు ఇవి కాకుండా కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా పెద్ద మేజర్ ఈవెంట్లు ఉన్నాయి. అవి ఇందులో రాలేదు, మీకు చూపిస్తాను అవేంటో. ఇది ఫెబ్ 7th కి. ఇవి కాకుండా ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు? ఫెబ్ 5th కి. అంటే మనకి ఫెబ్ 7th కి ఇదేదైతే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉందో దానికన్నా ముందు ఫెబ్ 5th కి ఢిల్లీ ఎలక్షన్స్. ఓకే. దాని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది చూడండి. మీకు కావాలంటే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫెబ్ 5th కి ఉంది. రిజల్ట్ 8th కి వస్తుంది. ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటింగ్ ఉంది, రిజల్ట్ ఉంది. ఆ 2 ఇంపార్టెంట్ ఈవెంట్లు ఉన్నాయి. దాని తర్వాత ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, యూనియన్ బడ్జెట్ ఉంది, ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. మొత్తం 5-6 ఈవెంట్లు ఉన్నాయి. సో ఫెబ్ మంత్ మొత్తం ప్యాకేజ్ ఎప్పుడు వరకు 8వ తారీఖు వరకు. సో ఫెబ్ 8వ తారీఖు అంటే ఇగో ఫెబ్ 8 అంటే ఆల్మోస్ట్ మీకు సాటర్డే పడుతుంది. నేనేమంటాను, మార్కెట్ సెటరేట్ అవ్వడానికి ఒక 2 days పడుతుంది. సాటర్డే అనుకోండి. సండే, మండే, ట్యూస్డే కూడా వదిలేసి మీరు 12th or 13th ఈ డేస్ నుంచి మళ్ళీ ట్రేడింగ్ చేయడానికి మొదలెట్టండి. ఈ వీక్ ఒక్క 1 week మీ ట్రేడింగ్ నాది కాదని వదిలేసుకోండి. పర్లేదు, ఏమైతే అది అయ్యిందని వదిలేయండి. ఇలాంటి టైంలోనే క్యాపిటల్ డబుల్ అవుతుంది, ఇలాంటి టైంలోనే క్యాపిటల్ పోతుంది. బట్ వచ్చేదానికన్నా పోయేది ఎక్కువ ఉంటుంది. ఇది నేను మళ్ళీ మైండ్లో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇదనమాట కంప్లీట్ ప్రెసెంట్ ఉన్న మేజర్ ఈవెంట్స్ గురించి నేను పక్కన పెడదాం. ఈరోజు మార్కెట్ వాలిటిలిటీ చూస్తే వామ్మో ఏంద్రా స్వామి అది. ఓకే. మార్నింగ్ ఈరోజు మార్కెట్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ మంచిగా, నేను నిన్న కూడా చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను నేను. ఏంటి, మార్కెట్ కరెక్ట్ మంచి పీక్ లెవెల్లో ఉంది. పైకి వెళ్ళిందా పైకి వెళ్తుంది, పైకి వెళ్ళిందా పైకి వెళ్తుంది అని చెప్తున్నా. 48,400 దాని పైన మీకు వెళ్ళిందా వెళ్తుందని. ఎంతమంది ఈరోజు డే హై క్రాస్ అవ్వగానే అప్ సైడ్ కూర్చున్నారు? ఎనర్జీ చూసి పైకి వెళ్ళింది పైకి వెళ్తుంది అన్నాను. పైకి వెళ్ళిందా? ఈ లెవెల్స్ అన్ని పైకి వెళ్ళి పైకి వచ్చి పైన క్లోజింగ్ ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. బ్యాంక్ నిఫ్టీకి కమింగ్ టు నిఫ్టీ 50 అంత చాలా వర్స్ట్గా ఉంది నిఫ్టీ 50. బట్ 1 day టైం ఫ్రేమ్లో మనం లెవెల్స్ పెట్టుకుందాం. ఫస్ట్ థింగ్, రెసిస్టెన్స్ పైకి వచ్చి మార్కెట్ ఎగ్జాక్ట్ క్లోజింగ్ ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్.
సో ఇప్పుడు రెసిస్టెన్స్ పైకి షిఫ్ట్ అవుతాయి. ఇది ఒక రెసిస్టెన్స్, ఆ పైన ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది. ఇప్పుడు సపోర్ట్, ఇది మేజర్ సపోర్ట్ ఇప్పుడు అయింది మార్కెట్ కి. ఆ కింద ఇది ఒక మేజర్ సపోర్ట్. ఓకే, ఆ కిందకి ఇంకా వస్తే మార్కెట్ ఇది ఇంకో మేజర్ సపోర్ట్. ఇవి సపోర్ట్లు. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. మార్కెట్ లో ఈరోజు ఏమైంది? మార్నింగ్ 48,400. ఓకే, 48,400 దాటి పైకి వెళ్ళింది. మనం ఇది హై బ్రేక్ అవ్వాలని నేను అలాగే కాల్ తీసుకున్నాను, వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ ఈ మొత్తం ర్యాలీ అంతా నేను రైడ్ చేశాను. ఎప్పుడైతే ఈ మార్కెట్ లో క్యాండిల్ పడిపోతుందో ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. నేను చూపిస్తాను ఆ ట్రేడ్. ఆల్మోస్ట్ మొత్తం రైడ్ అంతా నేను తీసుకున్నాను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, మొత్తం రైడ్ అంతా క్యాప్చర్ చేశాను. ఓకే, అది పక్కన పెడదాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రేపు మీరు ఏమవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్యాప్ పెండింగ్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో అది కవర్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే గ్యాప్ వచ్చిందో అది కవర్ అయిపోయింది. బట్ దీనికి ఇప్పుడు ఒక గ్యాప్ పడింది. సరే, పక్కన పెడదాం. మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్ గా అప్ సైడ్ మూవ్మెంట్, క్లోజింగ్ టైంలో ఈ పైకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఈ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఎక్కడ? 48,000 దగ్గర, 48,800 దగ్గర ఏదైతే క్లోజింగ్ వచ్చిందో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లోజింగ్. ఎందుకు అంటున్నానంటే, మార్కెట్ లో ప్రీవియస్ ఈ లెవెల్ కిందే మార్కెట్ ట్రేడ్ అవడం చాలా రోజుల నుంచి ఈ లెవెల్ కిందే. ఈ లెవెల్ చూడండి ఎంత ఇంపార్టెంట్. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను బాగా. ఇక్కడ చూడండి ఈ లెవెల్. ఎప్పుడైతే ఈ లెవెల్ షార్ప్ అంటే మార్కెట్ బాగా షార్ప్ గా ఫాలో అయిందో దాని తర్వాత నుంచి ఈ లెవెల్ కింద పైకి వెళ్ళిన ప్రతిసారి నెక్స్ట్ డే ఈ లెవెల్ కిందకి వచ్చేది. ఇగో పైకి వెళ్ళిందా, నెక్స్ట్ డే ఈ లెవెల్ కిందకి వచ్చేది. మళ్ళీ కిందే ఉంచారు. చూడండి, చాలా రోజులు కిందే ఉంచారు. ఇంకా కింద ఇక్కడ పాయింట్ పైకి వెళ్ళిన ప్రతిసారి నెక్స్ట్ డే ఓపెన్ చేసి కిందకి లాగేసేవారు. ఒక అప్ సైడ్ ర్యాలీ వచ్చిందా, అప్ సైడ్ క్లోజింగ్ ఇచ్చిందా, నెక్స్ట్ డే షార్ప్ ఫాలో. ఈ లెవెల్ ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాక్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ వచ్చిందో 48,800 ఈ లెవెల్, దీనిపైన క్లోజింగ్ రానివ్వలేదు. అంటే ఒక రోజు వస్తే నెక్స్ట్ డే కిందకి లాగేసేవారు. సో ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ పైకి వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డే రేపు కంటిన్యూ అవుతుందా, పైకి వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. డూ ఆర్ డై లెవెల్ దగ్గర ఉంది మార్కెట్. రేపు కానీ మార్కెట్ మీకు 49,400 కానీ క్రాస్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిందా, సూపర్ అండి బడ్జెట్ కి. అంటే బడ్జెట్ తోలికి కావాల్సిన ర్యాలీ పైకి వెళ్తుంది. బడ్జెట్ రోజు మార్కెట్ ఫాలో అవడం చూస్తుంది. అంటే నేను చాలాసార్లు చెప్పాను, మార్కెట్ ముందు పడాలి అనుకుంటే ఆల్రెడీ పడుంది, పడాలంటే పైకి వెళ్తుంది, దెన్ పడుతుంది. సో బడ్జెట్ కి ఏమైనా న్యూస్ ఇంపాక్ట్ చేయాలన్నా పడాలన్నా ముందు మార్కెట్ దానికి కావాల్సినంత పైకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నుంచి పడితే మార్కెట్ బాగుంటది. ఆల్రెడీ పడున్న మార్కెట్ ఇంకా పడితే బాగోదు, అది కరెక్ట్గా ఉండదు. సో ఆల్రెడీ ఉన్న మార్కెట్ కొద్ది పైకి వెళ్ళి పుల్ బ్యాక్ లేదు, దెన్ పడితే అది ఒక హెల్దీ. సో బడ్జెట్కి ఇప్పుడు ఏమైనా ప్రీ ర్యాలీ అవుతాయి, మార్కెట్ కొద్ది పైకి వెళ్ళి దెన్ మార్కెట్ కరెక్షన్ తీసుకుంటుంది. బడ్జెట్ రోజు తేడా పాడా ఉంటే, లేదు అంటే ఇప్పుడు వెల్ అండ్ గుడ్. వచ్చే రోజుల్లో కిందకి వచ్చి బడ్జెట్ రోజు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఎక్కడైనా డూ ఆర్ డే సిచ్యువేషన్ అయితే మార్కెట్ కిందకైనా వెళ్ళాలి, లేదా ఇప్పుడు పైకైనా వెళ్ళాలి, ఏదనేది వెళ్ళాలి. అందుకు అంటున్నాను, Feb 12 వరకు మీరు ఏం ప్లాన్ చేయొద్దు, వదిలేసేయండి మార్కెట్ని. ఎటు మీరు ఇట్లా కూర్చున్నా పెద్ద పెద్ద స్పైక్లు వస్తాయి, వాలటైల్ మార్కెట్లు అవుతాయి, విత్ ఇన్ సెకండ్స్ లో డబ్బులు పోతాయి, వస్తాయి, మీ క్యాపిటల్ వైపౌట్లు కూడా అయిపోతాయి. అందుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా చూసుకోండి అంతే. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నా 49,400 దీనిపైన మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. నేను ఆల్రెడీ ప్రెసెంట్ ఒక వ్యూ ఉంది కాల్ కే, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాల్ ఆప్షన్. బట్ అదే 49,600 అయితే ఇంకా బిగ్ ఫుల్ ఇది బిగ్ అనమాట. సో బిగ్ గా కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను, ఇంకా బిగ్ కాల్ ఆప్షన్ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. 49,600 49,400 దీనిపైన. బట్ మార్కెట్ రేపు ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది తెలుసా? రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి మెల్లిగా ఫాలో అయ్యి 48,400 క్రాస్ ఏదైతే ఈరోజు మేజర్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఎంత బౌన్స్ అయిందో 48,400 కింద ట్రేడ్ అవ్వడం మొదలెట్టింది అనుకో, అక్కడ నేను పిఈ ప్లాన్ చేస్తాను. సింపుల్, 48,400 కిందకి వెళ్ళిందా నేను ఫుట్ సైడ్ దూరిపోతానండి. ఎందుకు తెలుసా? ఎవరైతే ఈరోజు కష్టపడి తీసుకెళ్లారో అందరూ వేస్ట్, టైం వేస్ట్, వాళ్ళందరూ ఇరుక్కుపోతారు. మరి ఇంక వేస్ట్ అనమాట, కంప్లీట్ ఇరుక్కుపోయి ఉండిపోతారు. సో అస్సలు వర్కౌట్ అవ్వదు. ఓకే, సో మార్కెట్ 48,400 కిందకి వచ్చిందా నేను కన్ఫర్మ్ గా సెల్ సైడ్ కూర్చుని పోతాను. ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్. యూజువల్లీ బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడ్ చేయట్లేదు, ఓన్లీ నిఫ్టీలో చేస్తున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ మేజర్ లెవెల్స్ అవే. ఇప్పుడు కమింగ్ టు నిఫ్టీ 50, నిఫ్టీ 50 1 డే టైం ఫ్రేమ్ లో రండి. ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయిపోయింది నిఫ్టీ 50కి. ఆ పైన ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఈ 3 రెసిస్టెన్స్ లో సపోర్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్, ఆ కింద ఇది ఒక సపోర్ట్. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. మార్కెట్ లో ఈ రోజు నిఫ్టీ 50 ఏదైతే చేసిందో ఇది
బుర్రపాడు ఇది ఈరోజు మార్కెట్ చేసిన పని అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. ఇది మంచి. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నాను చాలా ధ్యానంగా అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ 50లో ఎస్పెషల్లీ నిఫ్టీ 50లో మనకి డైరెక్షన్ కొద్దిగా బాగా క్లారిటీ కనబడుతుంది. ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఫిల్ అయ్యింది. నేను మొన్న కూడా చెప్పా, ఈ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. గ్యాప్ కి కొద్దిగా పైకి, నిన్న కూడా అనాలిసిస్ చెప్పా, ఈ గ్యాప్ ఫిల్ అయితే గ్యాప్ కి కొద్దిగా పైకి వచ్చి అక్కడ నుంచి చూడండి మార్కెట్ ఎంత షార్ప్ గా పడిందా, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు పాయింట్ మార్కెట్ ఇలా వచ్చి ప్రీవియస్ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఓకే, అంటే ఈ జోన్ చూడండి, ఇది ప్రీవియస్ డే మార్కెట్ ట్రేడ్ అయిన జోన్. ఈ రోజు మార్కెట్ ఇంత బౌన్స్ అయింది, మళ్ళీ వచ్చి ఇదే రేంజ్ లో క్లోజ్ ఇచ్చింది. వర్స్ట్ ఏంటంటే ఈ హై నిన్న ఏదైతే హైలో ఉందో అదే హైలో క్లోజ్ ఇచ్చింది. కాకపోతే నిన్న క్లోజింగ్ పైన ఈరోజు క్లోజింగ్ పైన ఉంది. నిన్న క్లోజింగ్ కి ఈరోజు క్లోజింగ్ కి కొద్దిగా పైన ఉంది. అదొక్కటే మేజర్ పాయింట్, అడ్వాంటేజ్ పాయింట్ తప్ప మిగతాది నిన్న ఎక్కడైతే మార్కెట్ ట్రేడ్ అయిందో సేమ్ మార్కెట్ పైకి వెళ్ళి అదే రేంజ్ లో జోన్ లో క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు పాయింట్ లో చాలా ఇంపార్టెంట్ మేజర్ పాయింట్ ఏంటి తెలుసా, ఈరోజు ఎవరైతే బై చేశారో, ఓకే చూడండి, ఎవరైతే బై చేశారో మార్కెట్ షార్ప్ గా పడడం వల్ల ఏమైపోయింది, ఇందులో చాలా మంది వీక్ గా ఉన్న వాళ్ళు పొజిషన్స్ ఎగ్జిట్ చేసి ఉంటారు, చాలా మంది సెల్ సైడ్ కూర్చుని పోయి ఉండుంటారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బై చేశారో వీక్ బయర్స్ అంటే భయపడుతున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ సెల్ సైడ్ కొత్త పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంటారు. ఓకే, వీళ్ళందరూ ఈ సెల్లర్ సైడ్ అందరూ ట్రాప్ అవ్వాలి అంటే మరి ఇంత బయర్ కష్టపడి ఇంత మూవ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వస్తుంది కదా, మరి బయర్కి ఏం అడ్వాంటేజ్ లేదు. సో ఈ సెల్లర్ సైడ్ ట్రాప్ అవ్వాలి అంటే రేపు మార్కెట్ కన్ఫర్మ్ గా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. ఆల్మోస్ట్ 23,120 పైన, ఎక్కడ 23,120 దీనిపైన ఆల్మోస్ట్ ఈ రేంజ్ కి ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ పైకి వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ ఎవరైతే బై చేసి కూర్చున్నారో రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయ్యేసరికి సేమ్ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది కాబట్టి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎవరు బాగా వినండి, బయ్యర్లు. ఇంత బై చేసి కూర్చున్న వాళ్ళు సడన్ గా ఈ మార్కెట్ ఫాల్ ని యాక్సెప్ట్ చేయరు. రేపు బయ్యర్ గెలాలి అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి అండ్ 23,120 దగ్గర 23,120 దగ్గర ఈ రేంజ్ లో ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళడానికి చూడాలి. అది బయ్యర్కి అడ్వాంటేజ్. రేపు కానీ మార్కెట్ ఏమైనా గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ చిన్న గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ మార్కెట్ కిందకు వచ్చింది అనుకో, ఎవరైతే బై సైడ్ చేశారో వాళ్ళందరూ ట్రాప్ అయిపోతారండి. ఈ లింక్ ఇంకా వేస్ట్. ఈ లింక్ మార్కెట్ పైకి తీసుకెళ్లేరు. డౌన్ సైడ్ వచ్చిందా మనం డౌన్ సైడ్ కూర్చుని పోతాం. నా వ్యూ 22,840 దీని కిందకి వెళ్ళిందా నేను పుట్ సైడ్ దూరిపోతానండి, బ్లైండ్ కి దూరిపోతాను. 22,840 దీని కిందకి వెళ్తే పుట్టు. కాల్ ఆప్షన్ మాత్రం రేపు నాకు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. ఈ బయ్యర్లు స్ట్రాంగ్ యాక్టివ్నెస్ చూపించాలంటే ఫ్లాట్ ఓపెన్ పైకి వెళ్తే స్ట్రెంత్ ఉండదు, ఎందుకంటే సింగిల్ క్యాండిల్ లో పడింది కదా, స్ట్రెంత్ రాదు బయ్యర్కి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే బయ్యర్కి అడ్వాంటేజ్ అయిపోద్ది, అడిషనల్ అంటే ప్లస్ పాయింట్ అయిపోద్ది. సో నాకు మాత్రం రేపు 23,080 దీనిపైన గ్యాప్ అప్ హై అంటే 23,120 కానీ క్రాస్ అయ్యి పైకి వెళ్తే నేను సిఈ ప్లాన్ చేస్తాను అప్ సైడ్. అట్ ద సేమ్ టైం 23,200 కూడా క్రాస్ అయ్యి వెళ్తే ఇంకా సిఈ బిగ్ సిఈ ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఒక బిగ్ సిఈ ప్లాన్ చేస్తాను. బట్ ఇంత ఫాల్ ఏదైతే అయిందో చెప్తున్నాను కదా, అయితే బయ్యర్ అయినా ట్రాప్ అవ్వాలి రేపు, లేకపోతే సెల్లర్ అయినా ట్రాప్ అవ్వాలి. సెల్లర్ ట్రాప్ అవ్వాలంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి, బయ్యర్ ట్రాప్ అవ్వాలి. ఈ కింద నుంచి ఎంత కష్టపడి తీసుకెళ్ళాను, బయ్యర్ ట్రాప్ అవ్వాలంటే అయితే ఫ్లాట్ లేదా గ్యాప్ డౌన్, ఈ మూడిట్లోనే. ఎందుకు సెల్లర్ ట్రాప్ అవ్వడానికి నేను ఫ్లాట్ ఇడి మార్కెట్ పైకి వెళ్తే బాగుంటుంది అని చెప్పొచ్చు, కానీ ఫ్లాట్ ఇడి పైకి వెళ్తే ఆల్రెడీ ఇక్కడ అంటే ఇక్కడ బై చేసి ఇంత కష్టపడి మైక్ తీసుకెళ్ళాడు ఆ మార్కెట్ ని. బయర్ స్ట్రాంగ్ గానే అంటే ఎక్కువ క్వాంటిటీ బై చేస్తే మార్కెట్ ఎలా ఈ రెసిస్టెన్స్ అన్ని బ్రేక్ చేసుకుంటే గ్యాప్ అంతా కవర్ చేసుకుంటే పైకి వచ్చింది. మళ్ళీ రేపు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మళ్ళీ మార్కెట్ ని కష్టపడి పైకి పుష్ చేయాలి బయర్. సో ఆడికి ఓపెన్ అవడం పైన ఓపెన్ అయిపోయింది అనుకో, ఇక్కడి నుంచి పుష్ చేసే ఛాన్స్ ఎక్కువ అయిపోద్ది బయ్యర్ కి. సో అందుకు అంటున్నాను, రేపు ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయితే బయ్యర్ కి స్ట్రాంగ్ అడ్వాంటేజ్, సెల్లర్ కి ట్రాప్ అయిపోతారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రాప్ అయిపోతారు. రేపు గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ గా నిడి మార్కెట్ కిందకి మొదలెట్టింది అనుకో, ఫస్ట్ క్యాండిల్ లో కింద పడింది అనుకో, ఇట్లా కింద పడి ఆ కిందకి వెళ్ళడం మొదలెట్టింది అనుకో, సెల్లర్ అడ్వాంటేజ్ అయిపోతారు, ఈ బయ్యర్ సైడ్ అందరూ వీక్ అయిపోతారు. ఓకే, ఇది నా నిఫ్టీ 50 వ్యూ. ఓకే, అండ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైర్ అయ్యింది కాబట్టి ఇంకా సెన్సెక్స్ గురించి పెద్ద మాట్లాడి వేస్ట్లండి, బట్ మామూలుగా చెప్తున్నా ఈ రెండు అంతే. ఓకే, నెక్స్ట్ ఈరోజు నిఫ్టీ 50లో చూస్తే ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ అయితే సేమ్ పుట్ సైడ్ కూడా ఈక్వల్ పొజిషన్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మార్కెట్లో ఒక వాలటిలిటీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను.
అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే సేమ్, ఇద్దరు ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes ఎవరున్నారు చూడు, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్. క్లోజింగ్ టైంలో నిఫ్టీ 50లో షార్ట్ బిల్డప్ లో బిగ్ ప్లేయర్లు వచ్చేసారు, ఇది పెద్ద దెబ్బ వేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎవరున్నారు చూడు, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్. అందరూ ఇంచుమించు మంచిగానే ఉన్నారు, బిగ్ ప్లేయర్లు ఏం కాదు, ఓకే ఓకే మంచిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్ లో నేనైతే ఏ అప్డేట్ ఇవ్వలేదండి. యాక్చువల్గా మార్నింగ్ నుంచి నేను యాక్చువల్గా ఈరోజు బయట తిరుగుతుండాలి, బయట ఉండాలి. సో ఈరోజు మార్నింగ్ మీకు ఒక ట్రేడ్ చూపిస్తాను, అంటే ఆల్మోస్ట్ 20,000 స్ట్రాటజీ ఒకటి ఉందండి. మీకు మొన్న కూడా లైవ్ లో చూపించాను కదా, ఇగో 21,000 అకౌంట్లో ఉన్నాయి, మన అకౌంట్లో 21,000 ఉంది. ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసింది ఆల్మోస్ట్ 11,000. మీరు చూస్తే కంప్లీట్ ఈ మొత్తం ఈ ట్రేడ్ అంతా నేను కింద ఎక్కడ బై చేశాను, పొజిషన్ చూడండి, బై చేసింది ఎక్కడ 187 దగ్గర, మీకు 187 దగ్గర నేను బై చేశాను, అది ఎక్కడో చూపిస్తాను చూడండి. 187 దగ్గర బై చేసి కంప్లీట్ అప్ వెళ్ళే వరకు నేను రైడ్ చేశాను. సడన్ గా మార్కెట్ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే మార్కెట్ పడడం మొదలెట్టిందో అక్కడ ఆ పాయింట్ లో నేను ఇంక వెంటనే ఎగ్జిట్ చేస్తాను. అరే ఇంకా ఇది లాస్ ఇచ్చేస్తుంది, అంటే ఉన్న ప్రీమియం తగ్గిపోతుంది, ఇంత 11,000 వచ్చింది కాస్త 3,000 4,000 ప్రాఫిట్ వస్తుంది అని నేను వెంటనే అక్కడ ఎగ్జిట్ చేస్తాను. లేకపోతే అది హోల్డ్ చేసి కూర్చుంటే మంచి ప్రాఫిట్ వచ్చేది మనకి, అంటే మన డైరెక్షన్ లో కానీ మార్కెట్ వెళ్ళుంటే ఇంకా మంచిగా వచ్చేది. ఓకే, లాస్ట్ క్లోజింగ్ టైంలో ఇది పడడం, ఇది ఫాలో అవడం ఫస్ట్ బిహేవియర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది స్ట్రైక్ ప్రైస్ లోడ్ అవ్వట్లేదు, చార్ట్ చూపిద్దాం అంటే. ఓకే, సో ఇక్కడ ఇండికేటర్స్ అంతేలే మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను కోటక్ లో నిఫ్టీ సెన్సెక్స్ ఎక్స్పైరీ స్ట్రాటజీ, ఇది ఎక్స్పైరీ స్ట్రాటజీలు కూడా. సో ఇది ఏదైతే ప్రీమియం ఉందో 76,000, మార్కెట్ చూడండి సెన్సెక్స్ 76,000 అంటే ఇగో ఈ లెవెల్ దీని పైకి వెళ్తుందని మార్నింగ్ ఇక్కడ క్రియేట్ చేశాను. మార్కెట్ అయితే 76,000 పైన క్లోజ్ అవుద్ది, నాకు ప్రాఫిట్ వస్తుంది, 9,000 దగ్గర ప్రాఫిట్ వస్తుందని పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఈ క్లోజింగ్ ఈ పైన ఉన్నప్పుడు నాకు 8,800, ఆల్మోస్ట్ 9,300 400 ప్రాఫిట్, ఆల్మోస్ట్ 9,400 రూపాయల కోసం ఇంకెలాగా క్లోజింగ్ అయిపోతుంది కదా, టైము 11 అంటే 2:30 3 అయిపోతుంది, ఆల్మోస్ట్ 3 అయిపోతుంది దగ్గర ఏముందిలే క్లోజ్ అయిపోద్ది అనుకున్నాం. ఆ టైంలో చాలా స్పీడ్గా మార్కెట్ లా క్యాండిల్ పడింది. వెంటనే నాకు ఇక్కడ ఉన్న మొత్తం 300 రూపాయలు ప్రీమియం. ఇది యాక్చువల్ చెప్పాలంటే నేను ఎంతకి సెల్ చేశానంటే, మీరు ఆర్డర్లు చూడండి, 76 దగ్గర ఉన్న ప్రీమియం నేను 332 దగ్గర సెల్ చేశాను. ఓకే, 332 సెల్ చేసింది, 53 రూపీస్ దగ్గర మళ్ళీ నేను అంటే ఎగ్జిట్ అయ్యాను, ప్రాఫిట్ స్ట్రైక్. సో ఇది కంప్లీట్ ఆల్మోస్ట్ 10 రూపాయలు 8 రూపాయలకి వచ్చింది. నీకు 9,000 10 రూపాయలు 8 రూపాయలు ఉన్నది వెంటనే తిరిగిపోయి మార్కెట్ వెళ్ళిపోతుంటే నేను 53 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. బట్ క్లోజింగ్ టైం చూడండి 99 రూపాయలకి క్లోజ్ అయింది. ఇది చాలా అంటే విత్ ఇన్ సెకండ్స్ లో జమ్ అని మార్కెట్ మారిపోయింది, వస్తే ఒక క్యాండిల్ వల్లే. అది వాల్టిలిటీ, నేను అదే చెప్తున్నా, ఆ వాల్టైల్ మార్కెట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త మీరు. నేను సెల్లింగ్ లో ఫండ్స్ ఎక్కువే ఉన్నాయండి, బట్ ఇందులో మాత్రం 20,000 యూజ్ చేసిన ఫండ్స్ ఇది. ఓకే, సో 20,000 యూజ్ చేసిన ఫండ్సే 187 దగ్గర బై చేశాను, ఎగ్జిట్ 304 దగ్గర, ఆల్మోస్ట్ మీకు 100+ పైన 104 పాయింట్స్ దగ్గర నేను క్యాప్చర్ చేశాను. బట్ ఇది ఇంకా ఎక్కువ 150 160 పాయింట్స్ దగ్గర వెళ్ళింది, నేనే ఎగ్జిట్ అవ్వలేదు. 16,000 చూపించింది కానీ ఈ క్లోజింగ్ బాగానే ఉంటుంది కదా అనుకున్నా, రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా వెంటనే 11,000 దగ్గర ఎగ్జిట్ చేస్తాను. ఓకే, సో ఈ స్ట్రాటజీ అన్ని మేము నేర్పించామండి, A to Z, ఈచ్ అండ్ A to Z కోర్సులు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నేర్పించాను. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, సో తక్కువ క్యాపిటల్తో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు, కాకపోతే మనం తీసుకున్న రిస్క్ మన కెపాసిటీలో ఉండాలి. 20K రిస్క్ తీసుకుంటున్నాము అంటే అందులో కంప్లీట్ 20K తీసుకోను. ఒకవేళ నేను 10K ప్రాఫిట్ సంపాదించానంటే 10K లాస్ తీసుకోవడానికి కూడా రెడీ. అలాగా మనం ₹1,00,000 తెచ్చి మనం ₹1,00,000 కావాల్సిన క్వాంటిటీ, అంటే లైక్ కొంతమంది చూశాను 300 క్వాంటిటీ 400 క్వాంటిటీ 600 క్వాంటిటీ కొంటారు. ₹1,00,000కి 600 క్వాంటిటీ, ₹1,00,000 600 క్వాంటిటీ కొనడంలో తప్పు లేదు. ఎప్పుడు ఈ ₹1,00,000 కనీసం నువ్వు 30,000 లాస్ తీసుకోగల కెపాసిటీలో ఉంటే అప్పుడు నువ్వు ఇంత లాట్స్ తీసుకున్న ఒక అర్థం ఉంది. సో ఇప్పుడు నీకు 20,000 నేను ట్రేడ్ చేస్తున్నాను, అందులో నేను నాకు 8,000 9,000 10,000 పోయినా ఎందుకు పర్లేదు అంటున్నాను అంటే 20,000 లాస్ నేను చాలాసార్లు చూశాను, అది కామన్ లాస్. సో 20,000 నువ్వు ఎప్పుడైతే 1 lakh చేయగలుగుతావో అప్పుడు కదా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో వీఆర్ డూయింగ్ దట్ అనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే A to Z కోర్సులు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పాను ఆల్రెడీ. లాస్ట్ సండే క్లాస్ అయింది, మీకు కావాలంటే దాని ప్రూఫ్ చూపిస్తాను చూడండి. లాస్ట్ సండే టుడే క్లాస్ ఈజ్ అప్లోడెడ్. ఆప్షన్ బయింగ్ ఫోల్డర్ లో
పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మూడు పార్ట్ల కింద డివైడ్ చేసి పెట్టాను అనమాట. అది ఆల్మోస్ట్ పెద్ద వీడియో అది. సో మొత్తం A to Z కోర్సులు నేర్పించాను అదనమాట. ఓకే, సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. A to Z కోర్స్ కోసం 7001456759 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. కోర్స్ ఫీజు ఏమో 23,500. ఓకే, మళ్ళీ చెప్తున్నాం, కోర్స్ ఫీజు 23,500. ఇంట్రెస్టెడ్ అయితేనే మెసేజ్ చేయండి. ఓకే, పే చేస్తాం ఇప్పుడు రైట్ నో పే చేసి జాయిన్ అవుతాం సార్ అంటే మెసేజ్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. ఓకేనా, అదనమాట. ఇంకా ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు లైవ్ వస్తాను, డెఫినెట్గా రేపు అయితే లైవ్ వస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.